హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. అదేంటంటే మేమైతే తిరుమలకి వెళ్తున్నామండి. అందరూ హాలిడేస్లో వెళ్తే మేము స్కూల్ డేస్లో వెళ్తున్నాము. కొంచెం బిజీ అయ్యేసరికి మాకు జర్నీ అనేది కుదరలేదు. వన్ డేలో డిసైడ్ అయిపోయి సండే ఈవినింగ్ అయితే బయలుదేరేసాము. ర్యాపిడో బుక్ చేసేసుకున్నాము అండ్ బస్ స్టాండ్కి వెళ్ళిపోయినాం అనమాట. బస్ స్టాండ్కి వెళ్తే ఇంకా నైట్ జర్నీ కాబట్టి పిల్లలు ఫుల్ నిద్రపోయినరు. ఇంకా నేను రమణి అలా కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నాము. ఫుల్ వర్షం అండి. ఆల్మోస్ట్ తిరుపతి అయితే రీచ్ అయిపోయినాము. ఇంకా దిగేసాము. ఎప్పుడు మేము తిరుమలకి వెళ్ళినా పైకి కొండపైకి వెళ్ళిపోతాము డైరెక్ట్. ఈసారి అట్లా కాదండి. తెలిసిన వాళ్ళు ఉండి ఇంకా విష్ణు నివాసంలో టోకన్స్ ఇస్తారు. ఆ టోకన్స్ ఇస్తే మీకు తొందరగా దర్శనం అయిపోతుందని చెప్పారు. సరే ఒకసారి ట్రై చేద్దామని ఇంకా తిరుపతి దిగేసాము. దిగేసి ఇంకా ఫుడ్ టైం అయిపోయింది కదండి. ఏదన్నా మంచి రెస్టారెంట్ ఉంటే ఇంకా తినేసి బయలుదేరేద్దామని రూమ్కి అయితే బయలుదేరేద్దామని డిసైడ్ అయిపోయినాము. ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చేసినాము. ఇంకా నాకు తెలిసి ఈ టోకన్స్ తీసుకోవటం బెస్ట్ ఆప్షన్ అనుకుంటానండి. ఎందుకంటే మనము ఇంకా డైరెక్ట్ పైకి వెళ్ళిపోయినాం అనుకో టికెట్స్ ఏం లేకుండా కంపార్ట్మెంట్స్లో వేస్తారనమాట. 2 days అలా కూడా పడుతుంది. 1.5 day కూడా పడుతుంది. ఇంకా 24 hours ఇంకా అందులోనే ఉండాలి. అది కొంచెం కష్టం కాబట్టి ఎంత కష్టమైనా ఇక్కడ టోకన్ తీసుకెళ్ళిపోతే మనకు డైరెక్ట్ దర్శనం పంపించేస్తారనమాట క్యూలోనే. ఇంకెక్కడ ఆగేది లేదనమాట. ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. చపాతీ, దోశ, ఇడ్లీ. ఈ చపాతీ అయితే వరస్ట్గా ఉంది. ఈ ఫుడ్డే బాగాలేదు ఇక్కడ. కొంచెం మీరు చూసుకొని మంచి హోటల్కి వెళ్ళండి. ఇక్కడ సరిగ్గా సమాధానం కూడా చెప్పలేదు అనమాట. చపాతీ గట్టిగా అదేదో కర్రీ చేస్తారు, అసలు బాగాలేదు. అడిగితే ఏదేదో సమాధానం చెప్తున్నాడు అతను. ఇంకా నేను తెల్లలేదు, ఆడ పెట్టేస్తాను అనమాట. ఇంకా బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ తప్పవు. ఇంక రూమ్కి అయితే వచ్చేసాము. ఈ రూమ్ చూస్తే మా వాడికి అయోమయంగా ఉంది. ఏం అర్థం కావట్లేదు. అది ఎప్పుడో పురాతన కాలం అని చెప్తున్నాడు. సర్లే, 1 day మనం స్టే చేయడానికే కదా, నైట్ టోకన్స్ తీసుకోవడానికి మాత్రమే రూమ్ తీసుకున్నాం మేము. లగేజ్ అక్కడ పెట్టేసి వెళ్ళి టోకన్ తీసుకోవడానికి. టోకన్స్ అయితే యాక్చువల్లీ 2కి ఇస్తారంట. ఈ హెదర్ బాగాలేదు కాబట్టి 11కి అట్లా క్యూ అయితే మూవ్ చేసేసారు. మూవ్ చేసిన తర్వాత మధ్యలో సగం దూరంకి వెళ్ళినాక ఆపేశారన్నమాట. ఆపేసి ఇంక అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చునేసినాము, రెస్ట్ తీసుకున్నాము కొంచెంసేపు అట్లా. ఇంకా వర్షం కూడా చిన్నగా వర్షం పడతా ఉంది. ఇంకా భయం వేసింది అనమాట. ఏం చేస్తుంది, ఏమో వర్షం పడితే ఇంకెళ్ళిపోవాల్సి వస్తుంది, టోకన్స్ ఎప్పుడు తీసుకోవాలా, దర్శనం టికెట్ ఎప్పుడు వస్తుంది అని టెన్షన్ అన్నమాట. మనిషికి ఉంటుంది కదా. ఇంకా అంత వెయిట్ చేసి మళ్ళీ వర్షం పడినప్పుడు వెళ్ళిపోతే ఇంకా బాధేస్తుంది. ఎట్లా స్వామి దయ వల్ల వర్షం అనేది పడలేదు. చిన్న చినుకులు పడి అయితే ఆగిపోయినాయి. ఇంకా ఈ పిల్ల చూడండి భయనక బుడ్డి పిల్ల ఎట్ట ఆడుకుంటుందో లగేజ్ తీసుకొని. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ కాడికి అసలు ఎంత యాక్టివ్గా వస్తున్నారంటే స్వామి దగ్గరికి. స్వామి సత్యం ఉండేదంతా. టైం అయితే లిటరల్గా ఇప్పుడు 1:53 అయిపోయింది. టోకన్స్ ఇచ్చే టైం అయిపోయింది. 2 అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా అందరూ లేచి రెడీగా ఉన్నారన్నమాట టోకన్స్కి. ఇలా లైన్లో అయితే మూవ్ అవ్వాలండి. ఫుల్ జనాభా. ఈ లైన్లోనే 1 hour పడుతుంది మనకు. ఇలా పోయి అందులో తిరుగుతూనే ఉంటాం అన్నమాట. చాలా కష్టము. స్వామిని చూడాలంటే అంత ఈజీ అయితే కాదు. చూడ బుడ్డ చినుకులు పడతా ఉన్నాయి. అవి పెద్ద అవుతాయని ఇంకా అస్సలు టెన్షన్ అయిపోయింది మాకు. హడావిడి అయిపోయింది. ఇంకా ఎంత హడావిడినా ఏం చేయలేము. 2కి ఇచ్చేది టోకన్స్. 2 అయింది. ఇంకా చిన్నగా మూవ్ అయింది క్యూ అనేది. చూడండి తలలకి ఎట్లా వర్షం పడుతుందని కవర్లు కట్టేస్తున్నారు. ఇలా సేఫ్టీకో ఎందుకో పెద్ద పెద్ద కమ్మీలతో ఇలా కట్టేస్తున్నారన్నమాట. లోపలికి ఇటు వెళ్తాము, దాంట్లోనే నడిచినట్టు ఉంటుంది. 6 లైన్స్ ఉన్నాయి. అందులో దాటి తర్వాత మనం టోకన్స్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. వీళ్ళైతే తడవకుండా సేఫ్టీ కవర్లు కట్టుకున్నారు. బాగానే ఉంది. ఈ క్యూలో ఉన్నా కూడా వాటర్ బాటిల్స్, టీ మనకి ఏ కావాలన్నా వస్తాయి అన్నమాట. తీసుకోవచ్చు, నో ప్రాబ్లము. మేమైతే టోకన్స్ తీసేసుకున్నాం. 1 hour పడింది మాకు క్యూలోనే. ఫైనల్లీ మా టోకన్స్ అయితే వచ్చేసాయి అనమాట. మండే 7 PM దర్శనం టికెట్ వచ్చేసింది. తర్వాత మీకు పైకి వెళ్ళిన తర్వాత గుండులు అవన్నీ మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి మేము పైకి వచ్చిన తర్వాత ఇవి అయితే ఇలా ఉందన్నమాట. రూమ్కి అయితే వచ్చేస్తాం టోకన్స్ తీసుకొని. మేము వచ్చిన తర్వాత కూడా ఈ క్యూ అనేది చూడు ఎంత క్యూ ఉందో. మళ్ళీ మూవ్ అవుతానే ఉన్నారు జనాభా. ఆల్మోస్ట్ టోకన్స్ తీసుకొని బయలుదేరుతున్నారండి. అందరూ ఉన్నారు. మళ్ళీ కంపార్ట్మెంట్లో కూడా చాలా జనాభా ఉన్నారు. తిరుపతి ఎప్పుడు స్వామి దగ్గర జనాభా రద్దీగా ఉంటారు. అది తెలిసిన విషయమే కదా మనకు. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక